నమస్కారం. జై శ్రీరామ్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడుస్తుంది, అంటే 11 నెలలు అయిందని చెప్పి విజయోత్సవాలు కూడా చేసుకుంది. మరి విజయోత్సవాల తర్వాత చూసుకున్నట్టయితే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా ఉందంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్న ఈ టీఆర్ఎస్ ఉన్నంత బెనిఫిట్స్ పబ్లిక్లో ఎవరికి కూడా హ్యాపీనెస్ లేదు. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ అంటారు, అది నిజమే. రీజన్ ఏంటంటే మా ఫాదర్ వచ్చేసి 85 years ఉన్నాడు, మా మదర్ వచ్చేసి ఒక 75 years ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీనెస్ లేరు. మనం రియల్గా చెప్పాలంటే కాంగ్రెస్ వల్ల హ్యాపీనెస్ లేము. కాకపోతే మా నాగేందర్ గారు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు, ఆయన అందరికీ మంచిగా చేస్తారు. ఏరియా తరఫున ఏ పార్టీలో ఉన్నా కానీ మంచిగా చేస్తారు. కానీ ఆయన కాంగ్రెస్లో పోయినది మాకు బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్లో బెనిఫిట్స్ ఏం కరెక్ట్గా వర్క్ చేస్తలేరు. కాబట్టి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తలేదు. నాకే అని కాదు, అందరికీ కూడా దెబ్బ పడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల. మరి ఇప్పుడు దానం నాగేంద్ర గారు అన్నారు కదా, దానం నాగేంద్ర గారు ఏమైనా అభివృద్ధి పనులు చేశారు మీ ఏరియాకి సంబంధించి? సార్ ప్రజెంట్ అయితే అభివృద్ధి పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి వర్క్లు. ఏమనంటే కాంగ్రెస్ అక్కడ నుంచి బిల్లులు రాలేదు, బిల్లులు ఆగిపోయినాయి అనే ముచ్చటతో ఆగిపోవడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు చాలా వర్క్ చేస్తారు, హెల్పింగ్ నేచర్ పర్సన్, అట్లా ఏం ప్రాబ్లం లేదు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏం చేస్తే మంచి జరిగింది అనుకుంటున్నారు? సార్ నేను అసలు కాంగ్రెసే రావద్దు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీకు తెలుసు హిందూ ముస్లిమ్స్ గొడవలు అవుతున్నాయి, హిందువులకు రియల్గా కూడా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నాకు పార్టీతో సంబంధం లేదు. రియల్గా కూడా చెప్పాలంటే హిందూస్కు ముస్లిమ్స్కు గొడవలు అవుతూనే ఉన్నాయి. ఓకేనా? ఏ గవర్నమెంట్ వచ్చినా పబ్లిక్ సేవ చేసేటోళ్ళు, పబ్లిక్ని ఆదుకునేటోళ్ళే. అది గవర్నమెంట్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ పబ్లిక్ని మంచిగా ఆదుకొని పబ్లిక్ అన్ని విధాలుగా చూసుకునే వాళ్ళే రియల్ పొలిటికల్స్. గతంలో బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆ నిరుద్యోగులని అట్లాగే వదిలిపెట్టారని చెప్పేసి గద్దె దించే ప్రయత్నాలు జరిగాయి. మరి ఈ ప్రభుత్వాలు అట్లాంటి అవకాశాలు వస్తాయంటారు? సార్ ప్రతి వాళ్ళు ఇదే చెప్తున్నారు, మేము అందరికీ జాబ్స్ ఇస్తామని అబద్ధాలు చెప్పి ఓటు వేయించుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రియల్గా చెప్పాలంటే కొద్దిగా హెల్ప్ చేసింది. అది మీకు కూడా తెలుసు కదా, చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్ని ప్రామిస్లు చేసింది. ఏవి? గ్యాస్ తక్కువ చేస్తున్నారు, కరెంట్ బిల్. నా కరెంట్ బిల్ నేను ప్రతి మంత్ 1800 1700 బిల్ కడుతున్నాను నాకు. మరి నాది వైట్ రేషన్ కార్డు నాది. నాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. కొంతమంది అడగలేకపోతారు. ఎక్కడ పోయి అడిగితే మరి కరెంట్ బిల్ తగ్గుతుంది, కొంతమంది కరెంట్ బిల్ వస్తుంది 200 యూనిట్స్ అన్నాడు. మరి ఆ యూనిట్స్ బిల్ తక్కువ చేస్తలేరు, ఏం చేస్తలేరు. నేను డైరెక్ట్ బిల్ కడుతున్నాను. ప్రతి మంత్ 1800 1700 1600 బిల్ వస్తుంది, కడుతున్నాను నేను. మరి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి, గ్రేట్ సిటీ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. చేస్తున్నా అని మాట్లాడుతున్నారు, చేస్తే కదా సార్. ఇప్పుడు ఒక బిజినెస్ అయిపోయింది సార్ పొలిటీషియన్స్ అంటేనే బిజినెస్ అయిపోయింది. పబ్లిక్ కూడా అందరికీ తెలిసిపోతున్నది. అబద్ధాలు మాట్లాడి ఓట్లు వేయించుకుంటారు, పనులు చేస్తలేరని. కొన్ని రోజులైతే పబ్లిక్ రిటర్న్ అయ్యే అవకాశం ఉన్నది సార్. శ్రీలంకలో ఎలా అయింది, అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే కానీ బీఆర్ఎస్ నాయకులే కానీ ఒక హీరో విషయం మీద తిరుగుతున్నారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతున్నారు కదా సార్. ఒక విఐపీస్ని పట్టించుకోరు, నార్మల్ వ్యక్తులకు ఏం ప్రాబ్లం అవుతుందో అది పట్టించుకుంటలేరు. ప్రతి ఒక్కరు రోజు చచ్చిపోతున్నారు. అట్లా అంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినారు. వాళ్ళంతా ఎంతమందికి డబ్బులు వచ్చినాయి సార్? అది అడిగేటోళ్ళు లేక. ఇప్పుడు కొంతమంది అన్ని కాంగ్రెస్ మీటింగ్లు అయితే, ఆ మీటింగ్లు అయితే, ఈ మీటింగ్లు అయితే చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా టైంపాస్ సార్, ఇది టైంపాస్ అంతే. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం వద్దనుకున్నా కానీ 4 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరి 4 సంవత్సరాలు ఏం చేస్తే మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ముందు పబ్లిక్ యూనిటీ కరెక్ట్ లేదు సార్. పబ్లిక్ యూనిటీ కరెక్ట్ లేదు. ఫస్ట్ ఓటుకి ఓటు వేయడానికి కూడా టైం లేదు. ఓట్లు వేయకముందుకే ఆడ ఓటు పడిపోతుందండి. దీని ఏమంటారు? నేను ఓటు వేయకముందుకే నా ఓటు పడిపోతుంది ఆడ. ఇక నేను దీనికన్నా ఎక్కువ మాట్లాడలేను. మన ఎమ్మెల్యేలు ఎవరన్నా కానీ వాళ్ళు చేసే సర్వీస్ మీదనే ఉంది సార్. ఇంకా నేను దానికన్నా ఎక్కువ మాట్లాడాలి. మరి ఏదన్నా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగితే ప్రతిపక్షాలు ఉండమే కాదు, మీరు మాకు సలహాలు ఇస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. మరి ప్రజల దగ్గర నుంచి సలహాలు ఎందుకు తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు సార్. రేవంత్ రెడ్డి ఏం తెలియదు చెప్పండి? ఆయన కూడా కష్టాల నుంచి పైకి వచ్చిన వ్యక్తే కదా. ఇది ఓన్లీ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఒక టైంలో అతను సీఎం ఉండే, నేను సీఎం ఉంటాను. ఈ కాంపిటీషన్ జరుగుతుంది కానీ మధ్యవర్తిలో ఎవరు పట్టించుకుంటలేరు సార్. ప్రాబ్లం అంతా మనకే వస్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకే వస్తుంది తప్ప పొలిటీషియన్స్కి ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తలేదు. ఈ వరుస అరెస్టులు ఇవే జరుగుతున్నాయి కదా, ఇవన్నీ టైంపాస్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 50 years 70 years నుంచి ఉన్నా. మాకేమి అభివృద్ధి చెందినాం మేము చెప్పండి? ఇదే ఇంట్లో మేము 3 అన్నదమ్ములం.
2 సిస్టర్స్ ఇదే ఇంట్లో ఉంటున్నాం. ఇట్లా చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళకు ఆ 2 బెడ్రూమ్స్ అంటున్నారు, అలా ఇక్కడ లేని వాళ్ళకు 2 బెడ్రూమ్స్లో ఇల్లులు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం పట్టించుకోవాలా? ఒక ఫ్యామిలీ 4 ఉన్నారు అంటే ఈ 4 ఇక్కడనే బతుకుతారా? ఆ 4కి ఇల్లులు అవసరం లేదా? అవసరం ఉందా లేదా? అన్ని కొన్ని ఇట్లా పట్టించుకోకుండా ఏమవుతున్నాయి అంటే డబ్బులు తీసుకొని కొంతమందికి ఇల్లు ఇవ్వడం, చిన్న చిన్న లీడర్లు ఇట్లా రాంగ్ వేలో పోతున్నారు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరిని నమ్మాలో అర్థమవుతలేదు సార్. అబద్ధాలు చెప్పి ఓటేపించుకుంటారు, దాని తర్వాత బెనిఫిట్స్ ఏముంటలేవు. ఇప్పుడు అందరికీ అర్థమైపోతున్నది ఏ పార్టీని నమ్మాలో వానికి అర్థమవుతలేదు. ఇక క్లియర్గా పబ్లిక్ హెల్ప్ చేస్తే మాత్రం వాళ్ళు ఎవరికి ఓటేయాలో ఇప్పుడు 100% అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా తెలియదు. పబ్లిక్ అర్థమైపోయింది. పబ్లిక్ ప్రాబ్లమ్స్ పబ్లిక్ అర్థమవుతున్నాయా సార్? అంటే వాళ్ళ రాజకీయం కోసం ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 100% అంతేగా సార్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా నేను మళ్ళీ ఎమ్మెల్యే గెలవడానికి ఏదన్నా చేస్తాను. నేను అదే జరుగుతుంది తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎవరికి న్యాయం జరుగుతలేదు సార్. ఎక్కడ న్యాయం జరుగుతలేదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి అందరికీ ఏం చేస్తే మంచిది అంటారు సార్? వాళ్ళకి తెలియనిది ఏముంది సార్? వాళ్ళకి తెలియనిది ఏముంది చెప్పండి. మీరు మామూలుగా ఇప్పుడు వర్షాలు పడితే డ్రైనేజ్ లైన్లు నిండుతున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి నిండుతున్నాయి. అన్ని మెయినల్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? అవన్నీ కాంట్రాక్ట్స్ తీసుకొని డబ్బులు దోచుకుంటున్నారే తప్ప ప్రతి ఒక్క జాగాలో వాటర్ నుంచి ఉంటుంది. నేను చేస్తున్నా అంటారు. మీరు చూస్తలేరా సార్? ఏం చేస్తారు సార్? ఇది ఓన్లీ టైం పాస్ బిజినెస్ నడుస్తుంది. రియల్ పబ్లిక్ సర్వీస్ జరుగుతలేదు. అది జరుగుతూనే మంచిది సార్. జరగకపోతే ఇంకా అంతే ఇలాగే ఉంటాం. ఇంకా మనం అన్నీ సార్ ఏ కంట్రీస్లలో లెక్క పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా సార్? వాళ్ళంతా ఒక లెక్క ప్రకారం పోతారు. మన ఇండియాలోనే డబ్బుకు మనం ఏం చేస్తున్నామంటే పిచ్చి పిచ్చి లెక్కలు చేసుకొని యూనిటీ లేకుండా పోతుంది. మనకు యూనిటీ కావాలంటే ఇప్పుడు ఒక ఫాదర్ అందరినీ పట్టించుకుంటే కదా సార్ ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా డిగ్నిటీ ఉంటుంది. ఫాదర్ సరిగా లేకపోతే పిల్లలు ఒకడు రౌడీ అవుతాడు, ఒకడు లంగాడు అవుతాడు, ఒకడు మంచోడు అవుతాడు. డాడీ చెప్పాడు కదా, ఎంత చెప్పాలి అంత చెప్తాడు. అట్లనే ఒక లీడర్ కానీ, ఒక సీఎం కానీ, సీఎం తర్వాత ఎవరన్నా కానీ డిసిషన్ కరెక్ట్ తీసుకుంటే అందరూ మంచిగా ఉంటారు. నాకు ఇల్లు లేదయ్యా. ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయింది మేము వచ్చి. 40 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు లేదు. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇక్కడే. నాకు ఊర్లో కూడా ఏం లేదు. ఊర్లో కూడా ఏం లేదు. ఇక్కడే బతుకుతున్నా. ఇక్కడే క్యాంటీన్లో చేసుకుంటున్నా. ఇప్పుడే వచ్చాను క్యాంటీన్ నుంచి చేసుకుంటున్నా. నాకు మీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కదా, ఆయన ఏం చేయట్లేదు మీకోసం? నాకైతే ఇప్పుడు వరకు ఏం చేయలేదండి. మొన్న వెళ్ళాను, అడిగాను అన్న ఏంటి అని అంటే చూద్దాం అని వెళ్ళిపోయింది. అంతేగాని ఏం చేయలే నాకు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగుందమ్మా, ఇప్పుడు బాగుందా మీకు? మాకంటే కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉంది. అప్పుడు దానం నాగేందర్ అన్న ఉన్నాడు కదా, అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, మాకు ఒక పరిస్థితి అన్నది ఉంటుంది మాకు. అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి 6 గ్యారెంటీలు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారా లేదా అట్లే వదిలిపెట్టారా? ఏమో జరుగుతాయి అని చెప్తున్నారు. నేను కూడా ఇచ్చొచ్చాను, మరి జరుగుతున్నాయి అన్నారు. జరిగితే కానీ మాకు లక్కీ రావాలి మాకు. ఎందుకంటే మేము ఆడపిల్లల తల్లిలేము. ఒక అమ్మాయికి పిట్స్ వస్తాయి, ఆ అమ్మాయిని బతికించుకోవాలి. నెలకి 2000 3000 అవుతాయి అమ్మాయికి. మా ఖర్చు మాకే ఉంటుంది. మీరు చేసేదంటే చెయ్యండి, మాకు ఇల్లు రావాలంతే. కిరాయి ఇంట్లో ఉన్నందుకు కిరాయి వాళ్ళు కూడా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. సామానం బయట వేసేయాలా, ఇది బయట వేసేయాలా, ఎన్ని రకాలు మాట్లాడినా కూడా నేను పట్టించుకోను. ఉన్నది ముఖం మీద అంట. కానీ నన్ను ఎన్ని రకాలుగా ఇంత పెడుతున్నారంటే అంత ఇంతవరకు పెడుతున్నారు. కిరాయి ఇంట్లో ఉండి కూడా కిరాయి కట్టి కూడా బాధపడవలసి వస్తుంది. అంటే అక్కడ ఉన్న లోకల్ నాయకులను ఎవరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని? ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేదు. మాకు ఎంత బాధండి. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని పట్టించుకుంటాడనే ఆ దేశంలోనే ఉన్నాం మేము. అంటే ఉచిత పథకాలే కాదు, ప్రజా సమస్యలు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. పట్టించుకోవాలి, మాకు ఇల్లు ఇప్పించాలి, పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, మంచిగా ఇది చేయాలి. రేవంత్ రెడ్డి అయినా కానీ ఎవరైనా కానీ మంచిగా చేయాలి మాకు. అంటే మీకు ఇక్కడ ఉన్న అంటే ఇంటి సమస్యలే కాదు, ఇక్కడ లోకల్లో మీ కాలనీకి ఉన్న సమస్యలు కూడా పట్టించుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు అసలు ఇప్పుడు వరకు మోరీ పని కానీ ఏది కానీ ఇక్కడ చేయలేదండి. ఇక్కడ చేయలేదు. అసలు ఓట్లు వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతారు, చేతులు మొక్కుతారు. అది పద్ధతి కాదండి. ఇది లేనోళ్ళకి ఇల్లు ఇచ్చి బతికించుకున్న మనం బతకాలని అనుకుంటే మేము ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 40-45 సంవత్సరాలు అయిపోయింది. మేము కూడా వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మరి లెక్క ఉంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఆయన రాజదూతలో అప్పటి నుంచి చేస్తున్నారు. మా
మా ఆయన వాళ్ళు చిన్నపిల్ల అప్పుడు వచ్చేసారు మా వాళ్ళకి ఇప్పుడు వరకు ఇల్లు రాలే, నాకు ఇల్లు రాలే. నేను ఎట్ట కష్టపడుతున్నాను, ఎదురుగుండా చూస్తూనే ఉంటారు. రోజు ఏదైనా ఉంటే హోటల్కి వస్తారు, తింటారు, అన్నీ చేస్తారు. అప్పుడైనా ఆంటీకి ఇవ్వాలని ఎవరికి రాలేదు ఇప్పటి వరకు. అంటే మరి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తే రానున్న రోజుల్లో మళ్ళీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని? మంచి చేస్తే ఆయనకే వేస్తాం ఓటు, ఎవరికి వేయమని చేస్తా అంటేనే ఓట్లు వేసారు కదా ఇప్పుడు. మంచి చేస్తామని ఓటు వేసాము, ఇప్పుడు మళ్ళీ మంచి చేస్తానంటే ఓటు వేస్తాను. ఒకవేళ చేయని పరిస్థితి కనపడితే ఏమో ఎందుకు వేస్తాం, ఇంకా మురగబెట్టుకుంటా కానీ పోయిన నాకు ఇల్లు ఉన్నప్పుడు నేను ఎందుకు చేస్తానన్నా. గవర్నమెంట్ జరిగినట్టే జరిగిందండి. ఏమి ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అన్నారు కదా, వాటి పరిస్థితి ఏమి ఇవ్వలేరు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా, రేవంత్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడు ఏం చేస్తలేడు. పింఛన్ కూడా వస్తలేదు మాకు. పింఛన్ పెంచుతా అంట కదా మరి. మళ్ళీ మాకు ఇప్పటిదాకా ఇప్పుడు ఏడాది అవుతుంది. మా ఆయన ఏడాది అయింది చచ్చిపోయి, 1.5 అవుతుంది. పింఛన్ రాపిస్తే కూడా వస్తలేదు. కూరగాయలు గిరాకు లేదు, ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అన్న గ్యారెంటీలు చేస్తే మంచిగా ఉంటుంది అంటారా? చేస్తా అంటే అన్ని అభివృద్ధి చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఏం చేస్తారు, ఏం కావాలనుకున్నారు గవర్నమెంట్ నుంచి? ఏం లే, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఇయ్యలే, ఏమి ఇస్తలేదు. ఆయన చెప్పిన పనులను చేస్తే మంచిది. అయినా ఈ కేసీఆరే మంచిగా ఉండే, ఇంకా ఈయన ఏం చేస్తలేడు. అంటే సంవత్సరమే కదా గడిచింది, మరి సంవత్సరంలో ఇవన్నీ ఏం చేస్తాడో.